హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కార్నాట్స్ ఇంజిన్ వర్కింగ్ అండ్ ఎఫిషియన్సీ డెరివేషన్ చూద్దాం. ఓకేమ్మా, లెట్స్ బిగిన్. This is also called as Carnot's cycle. ఎందుకంటే the working of a Carnot's engine involves a cyclic process. అది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. అందుకనే దీన్ని కార్నాట్స్ ఇంజిన్ ఆర్ కార్నాట్స్ సైకిల్ అని అంటారు. ఓకేమా, దీనికోసం let us consider 1 mole of an ideal gas taken in a cylindrical container whose pressure is P, volume is V and absolute temperature T. The working of Carnot's engine can be explained using this graph, in which volume is taken along x-axis and pressure is taken along y-axis. Okay ma? The working of Carnot's engine involves 4 steps. They are isothermal process, isothermal expansion, adiabatic process, adiabatic expansion, and దీనికి రివర్స్లో isothermal compression and adiabatic compression. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో హౌ ది వర్కింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ కార్నాట్స్ ఇంజిన్ పెర్ఫార్మ్స్ వర్క్ అనేది చూద్దాం. ఓకేనా, ఏమవుతుంది, లెట్ Q1 is the amount of heat absorbed by 1 mole of gas. ఆ 1 mole of gas ఈ కార్నాట్స్ ఇంజిన్లో వర్కింగ్ సబ్స్టెన్స్. అసలు వాట్ ఈజ్ కార్నాట్స్ ఇంజిన్ అని చెప్తే, ఏ కార్నాట్స్ ఇంజిన్ ఈజ్ ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ విచ్ క్యాన్ బి ఆపరేటెడ్ బిట్వీన్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్. అది దాని తాలూకా డెఫినేషన్. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. ఈ స్టెప్లో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1, the pressure of the gas changes from P1 to P2 and volume changes from V1 to V2. This is the first step, which is called isothermal expansion. So the curve, దీన్ని A అంటాను, దీన్ని B అంటాం. The curve AB represents isothermal expansion, in which at constant temperature T1 pressure is changed from P1 to P2 and volume is changed from V1 to V2. The work done by the gas is equal to the amount of heat absorbed. So Q1 is equal to W1 is equals to, ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కదమ్మా. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ని డైరెక్ట్గా రాద్దాం. ఎలా, ఇలా ఏంటిది, R T1 ln V2 by V1. This is the work done by a gas in an isothermal process. Let this be equation 1. Here V2 is greater than V1. గుర్తుపెట్టుకుని, ఎందుకు, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కాబట్టి V2 is greater than V1. నెక్స్ట్ స్టెప్ adiabatic expansion. Adiabatic process అంటేనే ది ప్రాసెస్ ఇన్ విచ్ టెంపరేచర్ చేంజెస్
but heat does not exchanged. So when temperature of the gas is changed from T1 to T2, pressure is changed from P2 to P3 and volume is changed from V2 to V3. Let this be C. So ఇది ఫస్ట్ స్టెప్ అయితే ఇది సెకండ్ స్టెప్. స్టెప్ 2 ఏంటమ్మా? when temperature is changed from T1 to T2, pressure is changed from P2 to P3, volume is changed from V2 to V3. Then work done by the gas is given by W2 is equals to R by gamma minus 1 into T1 minus T2. Let this be equation 2. Sir, T1 minus T2 ఎందుకు రాశారు? T2 is final temperature కదా అని అంటే, in adiabatic expansion temperature decreases. So T1 is greater than T2. adiabatic expansion లో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. ఓకేమా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? ఈ ఎక్స్పాన్షన్కి రివర్స్ అంటే కంప్రెషన్ ఆర్ కాంట్రాక్షన్. మనం కంప్రెషన్ అని అందాం. ఐసోథెర్మల్ కంప్రెషన్. థర్డ్ స్టెప్ ఏంటమ్మా? ఐసోథెర్మల్ అంటే ఏంటి? టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T2, pressure is changed from P3 to P4 and volume is changed from V3 to V4. అప్పుడు వర్క్ ఏమిద్దాం? ది వర్క్ డన్ ఆన్ ది గ్యాస్. ఎందుకు? కంప్రెషన్. ది వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ద హీట్ రిజెక్టెడ్ బై ది వర్కింగ్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ Q2. హీట్ అబ్జార్బ్డ్ వచ్చి Q1 అమ్మా, హీట్ రిజెక్టెడ్ వచ్చి Q2. ఈ Q2 ఎలా రాద్దాం? విల్ బి RT2 ln V3 by V4. ఇక్కడేమో V2 is greater than V1, ఇక్కడేమో T1 is greater than T2. ఇది కంప్రెషన్ అని మనం చెప్పుకున్నాం. సో ఎంతుండే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అందుకని ఈ స్టెప్లో ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫైనల్ వాల్యూమ్. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ V2 బై V1 రాశారు కదా, ఇక్కడ V4 బై V3 కదా, V3 బై V4 ఎందుకు వచ్చింది అంటే దిస్ ఈజ్ కంప్రెషన్ బట్ దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్. సో కంప్రెషన్లో ఇనీషియల్ వాల్యూమ్ ఇస్ గ్రేటర్, అందుకు దీన్ని ఈక్వేషన్ 3 అంటాను. ఇక్కడ రాద్దాం, V3 ఈజ్ గ్రేటర్ దాన్ V4. ఇది స్టెప్ 3. మరి స్టెప్ 4 ఏంటి? అన్నీ అయిపోయి ఒకటే మిగిలింది, ఎడియాబాటిక్ కంప్రెషన్. వెరీ గుడ్. స్టెప్ 4. ఇది సి, ఇది ఏ కదా. సో ఏ బి సి డి, సారీ ఇది డి. ఇప్పుడు చూడండి, ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ మారుతుందా? T2 to T1, then pressure is changed from P4 to P1, volume is changed from V4 to V1. అప్పుడు ఏమైంది? వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ W4 is equals to R by gamma minus 1 into T1 minus T2. Let this be equation 4. ఓకేనా? ఇప్పుడు చూడండి సార్, మళ్ళీ మీరు T2 మైనస్ T1 కదా, T1 మైనస్ T2 ఎందుకు రాశారు అంటే దిస్ ఈజ్ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఎడియాబాటిక్ కంప్రెషన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనల్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇనీషియల్ టెంపరేచర్. అందుకని
T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. అంటే ఈక్వేషన్ 2లోని ఈక్వేషన్ 4లోని T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. ఇక్కడ వాల్యూమ్ ఏది ఎక్కువ ఉంటే అది న్యూమరేటర్లో రాస్తాం. ఓకేమ్మా? ఇప్పుడు ఏం చేద్దాం, ద టోటల్ వర్క్ డన్ by the system is equals to W1 plus W2 minus W3 minus W4. ఎందుకు రాస్తున్నాం ఇలా? ఇక్కడ మైనస్ సైన్, ఇక్కడ మైనస్ సైన్, అన్నీ యాడ్ చేయాలి కదా. అంటే చూడండి, స్టెప్ 1లోని స్టెప్ 2లోని వర్క్ ఈజ్ డన్ బై ది సిస్టమ్. స్టెప్ 3లోని స్టెప్ 4లోని వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్. అందుకని ఇక్కడ నెగిటివ్ సైన్ పెట్టాం. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. W1 ఎంతమ్మా? R T1 ln V2 by V1 ప్లస్ R by gamma minus 1 into T1 minus T2 minus R T2 ln V3 by V4 మైనస్ ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను R by gamma minus 1 into T1 minus T2. ఏదైనా క్యాన్సిల్ చేయొచ్చా? ప్లస్ ఆఫ్ దిస్ వన్ మైనస్ ఆఫ్ దిస్ వన్ విల్ బి క్యాన్సిల్. అప్పుడు W ఏమొచ్చిందిరా? R T1 ln V2 by V1 minus R T2 ln V3 by V4. Let this be equation 5. అర్థమవుతుంది కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇప్పుడు ఏం చేద్దాం, efficiency of the heat engine is defined as work done by heat absorbed, work done by the system by heat absorbed. వర్క్ డన్ ఎంతమ్మా? W by హీట్ అంతా అబ్జార్బ్ చేసింది Q1. దిస్ విల్ బి W by W1 అని రాయచ్చు. ఎందుకు? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సబ్స్టిట్యూట్ చేస్తే W ఏమొచ్చిందమ్మా? W ఏమొచ్చిందిరా? ఇక్కడ రాద్దాం, ఇక్కడ రాస్తాను చూ. సో W ఈజ్ ఈక్వల్స్ టు W1 మైనస్ W3. ఈ బాక్స్లో మీకు కనిపిస్తుంది. ఎందుకు? RT1 ln V2 by V1 అంటే W1, RT2 ln V3 by V4 అంటే దిస్ ఈజ్ W3 సారీ W3. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడే రాద్దాం, ఇక్కడ రాస్తా. W1 మైనస్ W3 బై W1. ఇది ఎఫిషియన్సీ ఫార్ములా. కానీ ఇలా రాస్తే కుదరదు, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం చేయాలి. చేద్దాం. ఇది చెరిపేస్తున్నాను. నోట్ చేసుకున్నారు కదా అందరూ? ఇది చెరిపేస్తున్నాం. ఈ స్టెప్ ఇక్కడ రాస్తాను. సో ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు W1 మైనస్ W3 బై W1. మీరే చెప్పండి. W1 ఎంతమ్మా? Q1. W3 ఎంత? Q2. సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ విల్ బి Q1 మైనస్ Q2 బై Q1 అంటే ఇది 1 మైనస్ Q2 బై Q1.
సో దిస్ ఈజ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజిన్. ఓకేనా? ఇంకొక 2 minutesలో ఎడియాబాటిక్ ప్రాసెస్ నుంచి దీని డెరివేషన్ రాద్దాం. టెంపరేచర్ చేంజ్ అవుతుంది కదా, ఆ టెంపరేచర్ వాల్యూ కూడా ఇక్కడ రాస్తే హౌ డస్ దిస్ ఈక్వేషన్ చేంజ్ అని చూస్తే మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ ఎక్కడుంది? సెకండ్ స్టెప్లోని 4th స్టెప్లోనే ఉంది. అది రాసే ముందు ఎడియాబాటికల్లీ అంటే ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ గివెన్ బై T v power gamma minus 1 is equal to constant. Adiabatic process లో అమ్మ T v power gamma minus 1 is equal to constant. ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ ఎడియాబాటిక్, ఈ ప్రాసెస్ ఎడియాబాటిక్. అందులో ఓన్లీ టెంపరేచర్ని వాల్యూమ్ని తీసుకోండి. ఈ స్టెప్లో ఏంటిది? సెకండ్ స్టెప్లో ఫ్రమ్ సెకండ్ స్టెప్ టెంపరేచర్ T1, వాల్యూమ్ V2 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు చూడండి T1 V2 పవర్ గామా మైనస్ 1. దీన్ని ఈ ఫామ్లోకి రాస్తున్నాను. విల్ బీ T2 V3 పవర్ గామా మైనస్ 1. ఇప్పుడు ఏమొస్తుందిరా? T1 బై T2 ఇజ్ ఈక్వల్స్ టు V3 పవర్ గామా మైనస్ 1 బై V2 పవర్ గామా మైనస్ 1. అంటే V3 బై V2 హోల్ పవర్ గామా మైనస్ 1. అలానే స్టెప్ 4లో ఇలానే స్టెప్ 4లో చూస్తే T2 T1 T2 V4 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T1 V1 పవర్ గామా మైనస్ 1. మళ్ళీ ఇక్కడ T1 బై T2 రాసాం కదా, ఇక్కడ కూడా అలానే రాద్దాం. T1 బై T2 is equals to V4 power gamma minus 1 by V1 power gamma minus 1. ఇప్పుడు ఇది ఏమవుతుందిరా? ఇక్కడే రాస్తే V4 by V1 whole power gamma minus 1. అమ్మ ఒకసారి చూడండి, ఇది T1 by T2, ఇది కూడాను T1 by T2. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్స్ని ఈక్వేట్ చేసామనుకోండి, ఏమొస్తుందిరా? V3 by V2 whole power gamma minus 1 is equal to V4 by V1 whole power gamma minus 1. Gamma minus 1 cancel చేస్తే V3 by V2 is equals to V4 by V1. This implies V3 by V4 is equals to V2 by V1. ఈ రిలేషను మనకి చాలా ఇంపార్టెంట్. లెట్ దిస్ బి ఈక్వేషన్ 6. ఓకేనా? ఫాలో అవుతున్నారు కదా? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫార్ములాలో ఈ సింప్లిఫికేషన్ స్టెప్స్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేద్దాం. ఇది మొత్తం చెరిపేస్తున్నాం. చెరిపేసి ఈ ఈక్వేషన్ 6ని ఇక్కడ రాస్తున్నాను ప్లేస్ కోసం. ఎందుకు అనుకోకండి. V2 by V1. లెట్ దిస్ బి ఈక్వేషన్ 6. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఈటా వాల్యూ మళ్ళీ రాసి ఈ Q2 Q1 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ వస్తుంది. సో ఎఫిషియన్సీ ఈటా is equals to 1 minus Q2 by Q1. అంటే ఏంటమ్మా? 1 minus Q2 ఎంతమ్మా? R T2 ln
ఎందుకు ఇక్కడ రాయనా 1 minus r t2 ln v3 by v4 by r t1 ln v2 by v1. అమ్మ ఒకసారి చూడండి ఈక్వేషన్ 6లో v3 by v4 is equals to v2 by v1. v3 by v4 is equals to v2 by v1. So these logarithmic functions will be cancelled each other. R is getting cancelled. Em milindra 1 minus t2 by t1. So this is the efficiency. These two expressions 1 minus q2 by q1 or 1 minus t2 by t1. That is all with this derivation. We shall continue with another video. Okay.